Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఇప్పుడు ఎవరైతే కొంతమంది ప్రెస్ మీట్లు పెడుతున్నారో లేకపోతే తనకి సపోర్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి కూడా నాకు చాలా మెయిల్స్ అంటే వాళ్ళు కూడా ఎన్నో చేశారు ఇట్లాంటి స్కామ్లు విత్ ప్రూఫ్స్ మీ దగ్గరకు వస్తామని చెప్పేసి రకరకాల వాళ్ళు బంజారాకు సంబంధించిన వాళ్ళు ఎంతో మంది మెయిల్స్ చేస్తున్నారు. అవును, అందరిని ఒక రోజు పెడతారని చెప్పేసి ఆగాను నేను. అట్లా ముందు ఇదైతే తేలాలి. నేను అదే చెప్తున్నాను అన్న, నేను 100% అదే ఏం చెప్తున్నానంటే చాలా మంది బాధితులు మీరు చూసారు ఆ రోజు. మీరు మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 మంది ఉన్నారు. వాళ్ళ బాధ మీరు ఒక్కొక్కరిగా డైరెక్ట్ నన్ను ఎప్పుడు మీరు డైరెక్ట్ వచ్చి నన్ను కలవలే, ఫస్ట్ బాధితులను అందరినీ కలుసుకుంటూ వచ్చిన తర్వాత ఫైనల్గా మీరు నా దగ్గరకు వచ్చారు. అవును అవును, డైరెక్ట్ అయితే అన్న మీరు ఇక ఇది చూడండి, నేను ఎప్పుడు మీకు అది కూడా చెప్పలే. డైరెక్ట్ విక్టిమ్స్ వాళ్ళు ఏం చెప్తుర్రో అది విన్న తర్వాతనే ఏంది ఆ పరిస్థితి, మరి మీ రోల్ ఏంది అని మీరు ఆ రోజు అడిగారు. అది కరెక్ట్. కానీ మీరు కాంగ్రెస్లో ఉన్నారు కదా, మీరు లోకల్ ఎమ్మెల్యే, మరి మీ నియోజకవర్గంలో ఎంతమంది విక్టిమ్స్ ఉంటే మరి గవర్నమెంట్ సైడ్ నుంచి మాట్లాడి వాళ్ళు చెప్పాల్సింది చెప్పారండి, యాక్షన్ తీసుకోండి, ఫాస్ట్గా ఈ కేసును మూవ్ చేయండి అనేవాళ్ళు లేరా? చెప్పారు. చెప్పిన తర్వాత ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్లో కేసులు అయినాయి. కేసులు అయిన తర్వాత రమావతి మధును కూడా అరెస్ట్ చేసిర్రు. అండ్ అందరిని కూడా వెతికి పట్టుకొచ్చి ఖచ్చితంగా ఏదో ఒకటి న్యాయం చేస్తామని కూడా పోలీస్ వాళ్ళు కూడా మాకు భరోసానిచ్చారు. ఎందుకంటే నేను కూడా 2 సార్లు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కమిషనరేట్ దగ్గరికి. వాళ్ళు 100% చెప్పారు, అయ్యా ఇటువంటి బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఎందుకంటే వీళ్ళంతా పేదవాళ్ళు. అవును, మీరు కొంతమందిని చూసిర్రు, ఒకరికి 20 సంవత్సరాలు కూడా లేవు, ఒక 4-5 మందికి వాళ్ళు 20 లక్షలు పెట్టి. మీరు ఒక బినామీ అభిషేక్ నాయక్ అంటున్నారు, అలాంటి బినామీలను ఏమైనా ఐడెంటిఫై చేశారా? వీళ్ళ పేరు మీదకి ప్రాపర్టీస్ మారిపోయాయి, ఇంకో బేసికల్గా చెప్పాలి అంటే డిపార్ట్మెంట్కి ఇస్తే వీళ్ళ నేమ్స్ వీళ్ళకి విక్టిమ్స్ కి హెల్ప్ అవుతుందని అలాంటివి ఏమైనా ఐడెంటిఫై చేయగలిగారా? చేసినామండి. యాక్చువల్గా ఇప్పుడు ఒక 5 కోట్లు ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా దీనిలో ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి దగ్గరనే రమావతి మధు యొక్క ఎవిడెన్స్ టోటల్ది ఆయన దగ్గర ఉన్నాయి. ఎట్లా ఉంది అని అంటే, రమావతి మధు ఎప్పుడైతే జైలుకి వెళ్ళిన క్రమంలో ఈయన 10 లక్షల రూపాయలు ఎదురు ఖర్చు పెట్టి ఆయనను బయటకు విడిపించుకొని వచ్చిండు. స్వయంగా ఆయననే చెప్పిండు. తర్వాత మంగళి గారి దగ్గరికి కూడా ఆయననే స్వయంగా వెళ్ళి చాలాసార్లు కలిసిండు. ఎందుకు కలిసారంటే నేను ఆమెని ఓదార్చుదామని పోయినా అని చెప్తున్నా. నువ్వు ఆల్రెడీ విక్టిమ్ కదరా బాబు, నువ్వు పెట్టుబడి పెట్టినావు, ఏమని ఓదార్స్తున్నావు అని అంటే, ఏదో పరిచయం పెంచుకుందామని పోయినా అని అట్లా అంటాడు. తర్వాత రమావతి మధుని వీళ్ళే షెల్టర్ ఇచ్చారు, వీళ్ళ కష్టాల్లోనే పెట్టుకున్నారు. యాక్చువల్గా ఇవి మచ్చేందర్ అని పటాన్చెరులో ఒక అన్న ఉంటాడు. ఆ అన్న సమక్షంలో యమకాంత్ రెడ్డి అందరిని తోలుకపోయి, అన్న ఇట్లా మేము మోసపోయినాం, ఇంత డబ్బులు మాకు రావాలి అని అంటే మధుని కూడా అక్కడికి ఆయన పిలిపించిండు. ఎప్పుడు ఫస్ట్ జైలుకి పోయి ఇచ్చిన తర్వాత పిలిపించిన తర్వాత మధు అందరికీ కూడా నేను 2 రూపాయలు ఇంట్రెస్ట్ వేసి ప్రతి ఒక్కరికి డబ్బులు కడతాను అక్కడ ఒప్పుకున్నాడు. అక్కడ ఒప్పుకున్న తర్వాత ఏమైంది, ఈ యొక్క సత్య అనే వ్యక్తి ఆయనను పక్కకి తీసుకెళ్ళి, నీకెందుకు, నేనున్నా, ఇన్నోటి నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అవసరం లేదని ఆయన అంతా డైవర్ట్ చేసుకొని మధుకు సంబంధించిన స్పాలన్నీ ఈయన తీసుకొని ఇప్పుడు కోకాపేట్ స్పాల్ కూడా ఉన్నాయి ఆయనకి. ఎస్, ఇప్పుడు కోకాపేట్లో స్పాల్ రన్ చేస్తారు వాళ్ళు. ఒక 3-4 స్పాల్ కంటిన్యూ రన్లోనే ఉన్నాయి. తర్వాత ఇక్కడ అమీర్పేట సంథింగ్ ఎక్కడో కూడా పెడుతున్నారని సమాచారం. అండ్ కొన్ని ల్యాండ్లు కూడా ఆయన రాయించుకున్నాడని సమాచారం ఉంది. ఓకే, ఎందుకంటే బాధితులే చెప్తారు ఇట్లా ఉంది, ఇట్లా జరిగిందని. ఒక వీడియోలో క్లియర్గా హేమకాంత్ రెడ్డి చెప్తుండు, మధ్యలో ఫస్ట్ నుంచి ఉన్న నన్ను పట్టించుకోకుండా మధ్యలో వచ్చినటువంటి అభిషేక్ బర్త్డే ఒకటి చేసుకున్నాడు, ఆ వీడియో ఉందా? ఆ వీడియో కూడా ఉన్నట్టుంది. మనం డబ్బా కొట్టుకొని మనమే సెలబ్రేట్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని సెలబ్రేట్ అంటే, ఎందుకంటే మీరు నిత్యం ప్రజల కోసం పోరాడుతుంటారు. సమస్య గల్లీలో ఉన్నా మురికి వాడలో ఉన్నా మీరు పోతుర్రు. నేను 100% మీరు సెలబ్రిటీ అని చెప్తా. కానీ ఎక్కడో కూర్చొని నేను సెలబ్రిటీ అని మనం ఫీల్ అయ్యాము అంటే చేసింది వాళ్ళు కదా. ఫస్ట్ అదే సమస్యల మీద మనం పోరాడుతున్నాం. ఇప్పుడు నేను అదే నేను అదే అంటున్నాను. నేను కూడా మీ ఇంటర్వ్యూలు కానీ మీవన్నీ చాలా చూసినాను. మీరు వాళ్ళు సందులలో ఉన్న వాళ్ళు ఎంత, ఇప్పుడు పెద్ద వాళ్ళు కూడా చాలా పూర్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళని కూడా మీరు డైరెక్ట్ వెళ్ళి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళకి ఎంతో ఆర్థిక సాయం చేసిర్రు. మన జాబ్ అదే, మీ వంతు సాయం కూడా మీరు చేసిర్రు. అటువంటి పని మంగళి గారిని ఏమనండి. ఇప్పుడు ఇలాంటి విక్టిమ్స్ వైపు మాట్లాడుతుంటే కూడా మళ్ళీ ఇదొకటి ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఛానల్ ఈ ఛానల్ ఇప్పుడు వాడు ఎవ్వడేం పీకేది లేదన్నా. వాస్తవంగా చెప్తున్నాను కదా, మీకు ఎంత అయితే పబ్లిక్ నేనేమంటానంటే గవర్నమెంట్ల దగ్గర మీకు ఎంత అయితే నాకు పలుకుబడింది, నేను ఏదైనా చేయగలను ఫీల్ అవుతారో అంతకి ట్రిబుల్ ఉంది. ఓకేనా?
అంతగా త్రిబుల్ ఉంటుంది. ఈ స్థాయిలో వచ్చి ఊరికే కూర్చోలేం ఎవరం కూడా. సో ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటప్పుడు కూడా పిచ్చి పిచ్చి మాటలు వద్దు ఎవడమైనా. వాస్తవం మీద మాట్లాడదాం, విక్టిమ్స్ వైపు మాట్లాడదాం, వాళ్ళకి న్యాయం జరిగేలాగా మాట్లాడదాం. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిగతా సెలబ్రిటీలు, మిగతా హోదా, మిగతాది ఏమీ కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఇప్పుడు ఆ బయట ఎవరైతే విక్టిమ్స్ బాధపడుతున్నారో, ఎవరైతే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో, ఎవరైతే ఆపసోపాలు పడుతున్నారో వాళ్ళ గురించి ఫైట్ చేద్దాం మన అందరం కూడా. ఇక్కడ మంగ్లీ గురించి నేను ఫైట్ చేయమని చెప్పట్లేదు, లేకపోతే ఇంకొకరి గురించి ఫైట్ చేయమని చెప్పట్లేదు. నిజంగా రమావత్ మధు, నిజంగా అభిషేక్ నాయక్, నిజంగా శివ అనే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఫైట్ చేద్దాం మనం. ఒకవేళ మంగ్లీకి సంబంధించి మంగ్లీ తమ్ముడైనా కానీ మంగ్లీ నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదండి, నిజంగా వీళ్ళు దొంగలైతే మీరందరూ దోషుల్లాగా నిలబెట్టి విక్టిమ్స్కి మీరు హెల్ప్ చేయించండి అని చెప్తుందేమో. ఇప్పుడు మన ఫైట్ అంతా కూడా విక్టిమ్స్కి న్యాయం జరగాలని. అరే కమ్యూనిటీ కార్డు పెట్టుకొని ఆ అమ్మాయిని అనవసరంగా తొక్కేస్తున్నారు. అరే ఒక ప్రెస్ మీట్ పెడితే ఒక అమ్మాయికి కాల్ చేసి ఒక వ్యక్తి గురించి ఎలా మాట్లాడింది ఒకసారి చూసారా ఈ ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు? లేకపోతే ఈరోజు ఈ రమావత్ మధు అనే అసిస్టెంటు, ఒక డ్రైవరో, ఒక బాయో, ఒక అసిస్టెంటో డబ్బులు ఎన్ని లెక్కేశారు, ఎంతమంది దగ్గర దోచుకున్నారు, అసలు తన పాత్ర ఏముంది, వీళ్ళిద్దరికి లింక్ ఏంటి, అంత ఓపెన్గా ఒక వీడియో పెట్టినప్పుడైనా కానీ మీకు కళ్ళు లేవా, లేకపోతే చెవులు లేవా వినటానికి? నోరు రావట్లేదా మీకు? అరే వాళ్ళ దగ్గర పనిచేసిన ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మరీ వీళ్ళ గురించి చెప్పాడు అంటే కొంచెమైనా ఆలోచించాలి కదా. ఎవడెవడో ఏదేదో మాట్లాడతారు, కూర్చోబెట్టాడా ప్రెస్ మీట్లు పెట్టి. ఏది విక్టిమ్స్ నువ్వు పెట్టి ఒక్కడైనా ప్రెస్ మీట్ పెట్టాడా? ఒక్కడైనా ప్రెస్ మీట్ పెట్టాడా? మంగ్లీ గురించి మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు, చేయండి కాదని చెప్పట్లేదు, ఇంకా చేయండి కాదని చెప్పట్లేదు. లేకపోతే ఆమె ఇంటి దగ్గర టెంట్ వేసుకొని ధర్నా చేయండి కాదని చెప్పట్లేదు. మీరు మంగ్లీకి ఫుల్ సపోర్ట్ చేయండి కాదని చెప్పట్లేదు. ఇప్పుడు అదే మంగ్లీ ఈ సంపత్ నాయక్కి ఇంకొక అమ్మాయి నిన్న కూడా మాట్లాడాను నేను ఫోన్లో. అవును, ఆ అమ్మాయి ఐఏఎస్కి ఐపీఎస్ ప్రత్యూష రాథోడ్. ఆ అమ్మాయికి కాల్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మీరు నన్ను హైప్ చేయండి, నా మీద ప్రెస్ మీట్ పెట్టిందని చెప్పేసి ఓపెన్గా చెప్పారు కదా. స్వయంగా ఆమెనే అడిగి పెట్టించుకుంటుంది కదా. ఇప్పుడు వాస్తవంగా వీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆమె అడిగి పెట్టించిన ప్రెస్ మీట్లే అనిపిస్తుంది ఇవన్నీ కూడా. ప్రెస్ మీట్లు అడిగి పెట్టించుకుంటే ప్రెస్ మీట్లు న్యాయం జరగదు. స్వచ్ఛందంగా మనం విక్టిమ్స్ వైపు నిలబడి ఏదైనా చెయ్యాలనుకుంటే రండి బయటికి. అంతేగాని ఆమె ఫోన్ చేసింది అని ఇంకొక అతను ఫోన్ చేసాడను, ఇంకొకళ్ళు ఎవరో ఫోన్ ఫెయిల్ చేస్తున్నారు, మనం కాసేపు కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయి అని ప్రెస్ మీట్లు పెట్టవద్దు. మీ విలువ దిగదార్చుకోవద్దు. మైక్ ఉంది కదా అని చెప్పేసి మేము లాఠీ దెబ్బలు తిన్నాము, మేము చూడని పోలీసులా, మేము చూడని ధర్నాలా, మీరు చూసుండొచ్చు, మేము కాదని చెప్పట్లా, ఇంతకన్నా ఎక్కువ కూడా చూసుంటారు మిగతా వాళ్ళు కూడా. సో దయచేసి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా మంగ్లీని కించపరచాలని, తగ్గించాలనో, లేకపోతే మంగ్లీ క్యారెక్టర్ని ఎవరు ఇక్కడ ఇది చేయట్లా. అతనైనా నేనైనా మిగతా ఛానల్స్ అయినా కేవలం విక్టిమ్స్ వైపు. వాస్తవంగా చెప్పాలంటే తిరుమలేష్ అన్న, నేను ఆ అమ్మాయి నాకు ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడు నేను నార్సింగ్ సిఐకి నేను పోలీస్ నేను ఆ అబ్బాయి ఫైల్ చేశాను కేసు అన్నది. నాకు వేరే ఛానల్ నుంచి కాల్ చేస్తే మేము నార్సింగ్ సిఐతో మాట్లాడితే మీ ఇంటర్వ్యూ చూసి నార్సింగ్ సిఐతో కాల్ చేస్తే అతని మీద అతని మీద మా దగ్గర కేసే పెట్టలేదు అన్నారు. సిఐ అబద్ధం చెప్తాడా? అట్లా కావాలని డైరెక్ట్ ఒక అడ్వకేట్కి ఫోన్ చేసి మీ మీద కేసు ఏందని ఆమె అబద్ధపు కాల్ చేపించింది. అదే చెప్తుంది నా సిఐ అట్లా చేపించింది. అండ్ కొందరిని రెచ్చగొట్టి మీరు నా కోసం ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు వాళ్ళకైనా ఆమెకైనా ఎవరికైనా, ఇప్పుడు మంగ్లీ గారికైనా ఇంకెవరికైనా నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు కొండమల్లెపల్లి నల్గొండ డిస్టిక్ మొత్తం సంబంధించిన వాళ్ళు ఎవరు? అందరూ బంజారా బిడ్డలే కదన్నా. అవును. ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారా? దానిలో ఒక 3-4 కూడా చనిపోయారని కూడా సమాచారం తెలిసింది. పోనీ ఇప్పటివరకు ఇంత తెలుసుకున్నాకన్నా నా చనిపోయిన కుటుంబాల దగ్గరికి మీరు వెళ్ళొచ్చిరా? పైగా అది కాకుండా ఆ కులం నుంచి ఎవరైతే ఈరోజు మీ తరపు నుంచి కాకుండా బాధితుల కోసం ఒకరో ఇద్దరు ముందుకు వచ్చి పోరాడుతుంటే వారి మీద రిటర్న్ గా మళ్ళా వాళ్ళే చెప్తున్నారు కదా, నా మీద మీరు ప్రెస్ మీట్లు పెట్టి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి బయటకు వచ్చిన సంపత్ నాయక్ను ఆ రాథోడ్ పాపం వాళ్ళు ఎంతో కష్టపడి, ఇప్పుడు వాళ్ళు బంజారా వాళ్ళే కదా. అవును. వాళ్ళకి ఏమొస్తుంది ఎంఐ మీద ఫైట్ చేస్తే? అదే అంటున్నాను నేను. ఏం రాదు వాళ్ళకి కూడా. మంగ్లీ దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి కేసులు పెడతారా? అదురుపోతారా? ఏం మాట్లాడుతున్నారు? అరే విక్టిమ్స్ని పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి
అప్పుడు మాట్లాడండి మీరు అందరూ. ఒక 10 మంది గుమ్ముగూడేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఆ ఛానల్ని ఈ ఛానల్ని ఆ యాంకర్ని ఈ యాంకర్ని అనగానే భయపడతారు ఎవడన్నా? భయపడతారు ఎవడన్నా? మీకు తెలిసిన నాయకులు మాది లేదా? లేకపోతే మీకు తెలిసిన పోలీసులు మాది లేదా? మీరు చెప్పగానే అయిపోద్ది అంతా. సమాజంలో మనం పుట్టినందుకు ఒక మంచి చేయకపోయినా పర్వాలేదు, ఒక చెడైతే చేయొద్దు. ఒక చెడైతే చేయొద్దు. దేశ ద్రోహుల కన్నా పెద్ద నేరం అది. ఇంకా అరే అంతమంది విక్టిమ్స్ మీ బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అంత బాధపడుతుంటే ఇంతకు మిత్తి తెచ్చి మేము డబ్బులు ఇచ్చాము, ఇంత అన్యాయం జరిగిపోయింది, మేము చచ్చిపోదాం అనుకుంటున్నాం, సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాం. మీరు అనే మాటలకి మళ్ళీ సూసైడ్ చేసుకుంటే ఎవడు బాధ్యుడు అంటే ఒక ఆమె అడుగుతుంది. అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటే బాధ్యులు ఎవరు చెప్పండి? మరి వాళ్ళు అంటే తీసి పక్కన పెట్టండి, ఒక్కళ్ళని తీసి మీరు మాట్లాడుతున్నారు. మరి ఇంతమంది 150-200 మంది సూసైడ్ చేసుకుంటే నువ్వు బాధ్యుడా? అమ్మ మాట్లాడే ఆమె బాధ్యుడా? లేదా మాట్లాడే వ్యక్తి బాధ్యుడా? ఏమన్నా అక్క ఎవరైనా ఆలోచించండి. వీళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యురాలు? మీరు బాధ్యులా? ఎవరు బాధ్యత కాదు. ఒక వ్యక్తికి కుదిరితే సహాయం చేద్దాం, కుదరకపోతే మూసుకొని కూర్చుందాం. ఎవరైనా కానీ, నేనైనా మీరైనా ఇంకొకడైనా. కానీ తెలిసి హాని చెయ్యొద్దు. కుదిరితే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, లేకపోతే బంద్ చేసుకుందాం. వాడిని బెదిరించుడు, వాడిని బెదిరించుడు, మీరు వాడిని బెదిరించుడు, మీరు వాడి మీద ప్రెస్ మీట్లు పెట్టుడు, ఏంది ఇది? ఏం నడుస్తుంది సొసైటీలో? ఖాళీగా కూర్చొని వ్యూయర్స్ మనల్ని ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటారా? తిట్టుకుంటారు కింద, కామెంట్స్ తిట్టుకుంటున్నారు. మనకు మేము ఏదో వ్యూయర్షిప్ వచ్చేసింది మన ఫోటోలు పెట్టగానే కాదు. అది సొసైటీలో జరుగుతున్న ఒక అన్యాయం మీద ఇంతమంది ఫైట్ చేస్తుంటే ఏం జరుగుతుందో చూడాలనుకుంటున్నారు ప్రేక్షకులు. పాపం అట్లీస్ట్ వాళ్ళకి న్యాయం జరగకపోతుందా? ఇంతమంది మాట్లాడుతున్నారు, ఒక రోషనో, ఒక తెలుగు వెలుగు రఘువో, లేకపోతే ఇంకొక ఆర్టీవీయో ఇంతమంది ఫైట్ చేస్తున్నారు. వేరే ఇష్యూస్ ఏం లేక అందుకు కాదు. సరే ఎంత ఫైట్ చేస్తున్నారు, కళ్ళు తెరవకపోతుందా? ఏదో ఒక డిపార్ట్మెంటు, ఇంతమంది బినామీలు ఉన్నారు, అభిషేక్ నాయక్ లాంటి బినామీలను పట్టుకున్నారు, ఇంకొక బినామీని పట్టుకుంటారు, వాళ్ళందరూ లాక్కొస్తారు కదా. ఈ ప్రాపర్టీస్ అన్నీ సీజ్ చేశారు. కనీసం వాళ్ళకి మిత్తి లేకపోయినా, వాళ్ళకి 2 రూపీస్ ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళకి అసలైన ఇచ్చేస్తారు కదా, న్యాయం జరుగుతుంది కదా అనే దాని మీద ఫైట్ చేస్తున్నాం. మాకేం పని లేక కాదు, చేసుకుంటే రోజుకు 10 ఇంటర్వ్యూలు ఉంటాయి ఛానల్లో. ఈ రోజు 2 రోజుల గ్యాప్లోనే నేను వేరు ఇంటర్వ్యూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ తిరుమలేషన్ కూడా నేను ఎందుకు పిలవాల్సి వచ్చిందంటే తన ప్రమేయం ఫస్ట్ నుంచి కూడా ఉంది దీంట్లో. అంటే వాళ్ళని సపోర్ట్ చేయడంలో కానీ, లేకపోతే మంగ్లీతో మీటింగ్లో కూర్చోవటం కానీ, నాగేశ్వరరావు పూజారి ఆఫీస్కి వెళ్ళటం కానీ, తర్వాత కానీ. అందుకే ఆ అమ్మాయి అతను తిట్టింది కూడా. మంచి కార్డు ఇచ్చింది తనకు కూడా, ఈ దొంగ అన్నీ చేశాడని. సరే, నో ప్రాబ్లం. కోపంలో మాట్లాడతాం, కాదని చెప్పట్లేదు. ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడతాం, ఇచ్చినందుకు కాదు కదా. ఈరోజు విక్టిమ్స్ వైపు నిలబడదాం అందరం. కుదిరితే న్యాయం చేద్దాం, కుదరపోతే మానుకుందాం. ఇలాంటి టాపిక్స్ కూడా మనం ఎవరైనా కూడా డిస్కషన్ చేయొద్దు, ఎంకరేజ్ చేయొద్దు. ఎవరు పాపాన్ని వాళ్ళు పోతారు అనుకుందాం, సైలెంట్గా ఉందాం. ఇప్పుడు మీ కెమెరా ఒకసారి కింద ఆన్ చేసి చూడండి అన్న. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఛానల్ కింద? భోజనం ఉంది అనేసరికి వాళ్ళు ఎంత రబరబ వచ్చి వాళ్ళు తింటురు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే దొరికితే చాలరా అని ఈ పూట కడుపు నింపుకుని, సరే తర్వాత పూట ఏమంటే ఆలోచిస్తే ఇప్పటికైతే గడిచిపోయిన స్థాయికి వచ్చింది. వాళ్ళ ఛానల్ కింద తింటురు. ఓకే. నేను అందుకే చెప్తున్నా, విక్టిమ్స్ చాలా మంది వచ్చారన్నా, కిందకు వస్తారా అంటే మాట్లాడి ప్రయోజనం లేకుండా అయిపోతుందిలే, ఉండని విక్టిమ్స్ కిందే ఉండని అని చెప్పాను. కిందకి వెళ్తే కెమెరా ఒకసారి కిందకి ఆన్ చేస్తే బొచ్చెడు మంది విక్టిమ్స్. వాళ్ళని పెట్టుకొని మాట్లాడండి అన్న, వాళ్ళకి న్యాయం చేయండి అన్న. మీ కమ్యూనిటీ వాళ్ళకి కూడా పుణ్యం వస్తుంది అన్న. చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అన్న. ప్లీజ్ అన్న, అర్థం చేసుకోండి బాధ. ఇక్కడ మంగ్లీ కాదు ఎవరు టార్గెట్. ఇక్కడ మంగ్లీకి ఎవరు టార్గెట్ కాదు. ఎందుకు ఆమెను టార్గెట్ చేయడం వల్ల మా ఎవరికి ఏం వచ్చేది లేదు. అదేంటి టాపిక్ డైవర్షన్ అయిపోతుంది అసలుకి. మీరు కూడా టాపిక్ డైవర్ట్ చేయొద్దు. అట్లీస్ట్ మాట్లాడేవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదు. మీరు టాపిక్ని మీరు కూడా డైవర్ట్ చేయొద్దు. ఇప్పటి వరకు టాపిక్ డైవర్ట్ అవుతూనే ఉంది. కొద్దో గొప్ప మేము ఫైట్ చేయబట్టి ఆ రమావత్ మాధవ్ అనేవాడు కూడా బయటకు వచ్చారు, అరెస్ట్ అయ్యాడు. అది కూడా మనం కూడా మాట్లాడకపోతే అది కూడా ఉండదు. కొన్ని రోజులు ఛానల్లో స్క్రోలింగ్ చేస్తారు, బ్రేకింగ్ న్యూస్ లాగా ఉంటుంది అనుకుంటారు. ఎందుకు ఉరుక్కుంటా వచ్చాడు అభిషేక్ నాయక్ రఘు దగ్గరికి? ఎందుకు ఉన్న స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు? మరి ఇది జరగకముందు 2-3 ఛానల్లో హైప్ చేసుకోవడానికి రాజకీయ నాయకుడిగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు కదా. మరి ఎందుకు ఈ ఇష్యూ మీద ఇవ్వలేదు? తన పేరు వచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చాడు? తీగలాగితే దొంకంతా కదులుతుంది. అందుకని అందరూ వస్తారు బయటికి.
పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అన్నారు, వాళ్ళు కూడా వస్తారేమో బయటికి, ఎవడో తెలుసు. తప్పు చేసిన వాళ్ళు ఎవడైనా రావాలి. ఎవరు ఉన్నాడండి వీళ్ళు ఊరికే ప్లే కార్డ్, వీళ్ళంతా అట్లా కావాలని ఉన్నారు అంటే సైలెంట్ అయిపోతారు చేసేవాళ్ళు. ఇప్పుడు అమాయకులను మోసం చేసేటోడు పెద్దోడైతే చిన్నోడైతే ఎవడైనా వాళ్ళు రావచ్చు. ఉన్నారంటే దడుచుకుంటారు, ఆపుతారు ఛానల్స్. ఎవరికి భయపడతారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగళి గారు ఫస్ట్ చేపించారు కదా, ఫస్ట్ మంగళి గారు చాలా మందితో ఫోన్లు చేయించారు. అంటే వాళ్ళు ఫోన్లు చేసినంత మాత్రాన అమాయకులను డబ్బులు వచ్చి ఇవ్వమను, ఇస్తే సంతోషం. ఒకవేళ అంటే ఇష్టం ఉంటే ఇచ్చేమని డబ్బులు, ఇచ్చే సంతోషం కదా. అంటే ఆయన ఫ్యాన్ అయ్యి లేకపోతే ఆమె ఇష్టపడితేనో ఇచ్చేమని డబ్బులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.